తెలంగాణకై ఉద్యమించిన మేము పార్లమెంట్ సభ్యులుగా పదవులు లెక్క చేయకుండా తెలంగాణ ప్రజానీకంతో ఉద్యమంలో భాగమై బిడ్డల ప్రాణత్యాగాలను ఒక తల్లిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు వివరించినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలంటూ రాష్ట్ర ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని అపాస్యం చేసిన వారు సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని నోటుకొచ్చినట్టు తెచ్చిన ఎర్రవెల్లి దయాకర్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఇట్లా పేర్లు తీసుకుంటూ పోతే కాంగ్రెస్ పోయిన దానం నాగేందర్ నోటుకొచ్చినట్టు తెచ్చిన వీళ్ళు ఉద్యమాన్ని అభ్యసించిన వాళ్ళు ఈ దుర్మార్గుల పక్కన కూర్చొని కొడుకుతూ నవ్వుతా ఉన్నారు. వాళ్ళని ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందిస్తా ఉన్నారు. ఎర్రబెల్లిని, గంగుల కమలాకర్లని, శ్రీనివాస్ యాదవ్ని తెలంగాణకై ప్రాణాలర్పించిన అమరులు ఎంతో మంది యువకులు వాళ్ళ ఉద్యోగాలు లేక ఆత్మబలిదానాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గుడు 8 ఏళ్ళకి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా తెలంగాణ వచ్చినాక నిన్న గ్రూప్ 4 అంటే నోటిఫికేషన్ పెడతారు. అది కూడా పూర్తి జరగదు. ఎలక్షన్స్ కొరకు నోటిఫికేషన్స్ అన్ని వాళ్ళు ఏం సాధించాలని చెప్తున్నారు. తెలంగాణ యావత్ ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి రాష్ట్రానికేమో అప్పులు, కేసీఆర్ గొప్పలు, జనానికేమో చిప్పలు, అందరికీ అప్పులు. ఇది తెలంగాణ నాటి పరిస్థితి. విశ్వనగరం కాస్త విశ్వనగరంగా మార్చినది. తెలంగాణని దోపిడి ఒక విషయం మీకు ఒక చెప్పాలంటే ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఏ విధంగా పెరిగింది. తారక రామారావు ఆస్తులేమో 2009లో ఉన్న ఆస్తులు తెస్తే ఇవాళ 400% పైన పెరిగి, అంటే ఇవి అధికారికంగా చూపించే ఆస్తులు. చెల్లెలు కవితమ్మ గారైతే ఏం లెక్క అపార్ట్మెంట్ ఉన్న చెల్లె ఇవాళ అందమైన బంగాళాకు వచ్చి తమ ఆస్తులు ఎన్ని % పెరిగిందని. ఈ దుర్మార్గుడు ఉద్యమ పార్టీ నాయకుడికి, ఉద్యమ పార్టీకి 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. 1000 కోట్లు అని సాక్షాత్తు అత్యంత అవినీతికరమైన ముఖ్యమంత్రి దగుల్బాజీ బట్టబాజీ మాట్లాడుతూ బైరుపుల వేషాలు వేస్తున్న ఈ చంద్రశేఖరరావు చెప్పిన లెక్కల ప్రకారంగానే టిఆర్ఎస్ పార్టీకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటున్నారు. 885 కోట్ల నగదు బ్యాంకులో ఉన్నదంట. 33 జిల్లాలలో పార్టీ కార్యాలయాలు. ఎవడబ్బ సొమ్ము ఇది? సిగ్గు శరం ఉందని ఇక్కడ చెప్పుకోవడానికి. ఉద్యమ పార్టీ అంటే నీకు ఎన్నికలు వచ్చినాయి మన ఆస్తులు. 21 సంవత్సరం యొక్క ఆవిర్భావ దినోత్సవం. అరే దరిద్ర కోటం ద్వారా గులాబీ ముళ్ళు ప్రజల గుండెల్లో వచ్చుకునేవాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవడబ్బ సొమ్ము? ఏడ సంపాదించినావు? బీడీలకు ఛాయలకు అడుక్కుని దీన్ని బతికిన నీ జీవితం, బాగ్లింగం పెళ్లిలో బీర్ బాటల్లో కాలు సీసాలు అడుక్కుని బతికిన నీ జీవితం ఇవాళ ఉద్యమం పార్టీ పేరుతోటి 2009 క్రమంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉండి ప్రజలతో మమేకంగా ఉద్యమం చేసాం. ఉద్యమాలలో పాల్గొన్నాం. నీ కొడుకు, నీ బిడ్డే వాళ్ళ అఫిడవిట్ మీకు ఫార్వర్డ్ చేస్తారు మీడియా వాళ్ళకి. తారక రామారావు, కల్వకుంట్ల కవిత ఉద్యమం కొరకు శ్రీకాంతాచార్య నుంచి ప్రాణాలు అర్పిస్తూ ఉంటే ఈ దుర్మార్గులు కంపెనీలు పెట్టుకున్నారు, వ్యాపారాలు చేసినారు, ఆస్తులు పెంచుకున్నారు. తెలంగాణ బిడ్డలను ప్రాణాలు అర్పిస్తాం. చనిపోయిన కుటుంబాలకి నువ్వే నీ వచ్చి అబద్ధపు నోటుతోటి ఏం చెప్పినావు? 10 లక్షలు ప్రతి చనిపోయిన కుటుంబానికి ఇస్తాను. ఇచ్చినావా 10 లక్షలు? శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మా హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ పక్కన మంత్రివర్గంలో ఉన్నది. తల్లి శంకరమ్మనేమో ఎడుబాకులో సిగ్గు శరం చీము నెత్తురు అనేది ఉందా నీకు? అసలు సిగ్గనిపించట్లే. కాపలా కుక్కలా అని చెప్పి కాపేసిన నువ్వు ఇవాళ దేశాన్ని ఉద్ధరిస్తాను.
తెలంగాణకి ఏం చేసి పెట్టామని చెప్పి ఉత్తరస్థానికి దేశం తెలంగాణ అధోగతి పాలు చేసినావు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్క రోజన్నా నువ్వు విద్య పైన వైద్యం పైన సమీక్ష నిర్వహించవా? నీ కమిషన్లు వచ్చి ప్రాజెక్టులు నిర్వహించవా? నీ లెక్కలు అధికారికంగా ఉన్న లెక్కలతోనే 100 కోట్లు వస్తే అనధికారికంగా బేనామీ పైన నీకు ఎన్ని 100 కోట్లు ఆస్తులు అనేది యావత్ తెలంగాణ గ్రహిస్తుంది. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి నష్టపోయినా రాజకీయంగా ఎంత నష్టానికి గురైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చింతించలేదు. సోనియా గాంధీ గారు అడిగేది ఒకటే, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు చూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారు. వాళ్ళ తెలంగాణ దోచుకుంటూ అధికారికంగా 8 కాలంలో 1000 కోట్ల ఆస్తి వచ్చిందనంటే ఈ దుర్మార్గుడు రాబందుల సమితి, అది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఈ రాక్షసుడు రావణి రూపంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీకి 1000 కోట్లు ఎక్కడికి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. తిరుగుబాటు సమయం మొదలైనది. టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉద్ధరించింది లేదు కానీ మూసుకున్నదంతా తెలంగాణ మూసేసి ఇప్పుడు భారతదేశ పర్యటన కడతారు. కాబట్టి ఇతని ఈ టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టినప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంది. తెలంగాణకై ఆఖరిగా యువత కూడా విజ్ఞప్తి, ఇతను ప్రకటించే రిక్రూట్మెంట్ అన్నీ కూడా సగానికి ఆగిపోతాయి. మొన్న ఏం చెప్పినాడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తానన్నాడు, ఇతనే కేసు వేపిస్తాడు. రేపు ఇట్లాగే గతంలో బంజారా భవన్ అంటూ కేసు వేపించాడు, రేపు దీనిపైన కూడా కేసు వేపించి ఉద్యోగాలు ఆపుతాడు. ఈ దరిద్ర గొట్టం అంతా కూడా చేసే ప్రయత్నం అంతా కూడా రేపు ఎన్నికలు గెలవడానికి కొరకే. ఇంకో ముఖ్య విషయం, గత 7-8 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రతి విషయంలో కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అప్పుడు సభాపతిరాలుగా ఉన్న మీరా కుమార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇతోధికంగా ఉన్నది. ఆమె ఆ సభాపతి స్థానంలో లేకపోయి ఉంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతుంది. కానీ ఈ దుర్మార్గుడు, నీతి నియమం సిగ్గు లజ్జ లేని చంద్రశేఖర్ రావు మీరా కుమార్ని పొడగొట్టింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించిన క్యాండిడేట్ కి మద్దతు ఇచ్చింది. ఈ దుర్మార్గుడి ద్వారా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటుంది. నీ కన్ను కనబడలేదా, లేక తాగి పండుకున్నావా? నీ పన్ను నొప్పికి కన్ను నొప్పికి ఢిల్లీకి పోతావు. ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రి నుంచి తెలంగాణ బిడ్డల ఆసుపత్రి నుండి ఎలుకల గురించి చంపుతున్నావు. నువ్వు ప్రతి విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ఇవాళ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీని ఇవాళ గుర్తొచ్చింది. ప్రతి జిఎస్టీ నుంచి తోడుకొని నోటు బదిలీ విషయంలో కానీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ మద్దతు తెలిపినప్పుడు ఎక్కడ పట్టుకున్నావు? 7 సంఖ్యనానికి ఉన్నావు. నీ కొడుకు ఎక్కడ పోయినాడు? నరేంద్ర మోదీ సెల్ఫీలు దిగినప్పుడు గుర్తురాలేదా నీకు, నీ బిడ్డకు? దేశంలోని అత్యంత ప్రధానమంత్రి పోయినప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు నీ తెలివి ఎక్కడ పోయింది? ఇవాళ బీజేపీతో పాత్రికేయ మిత్రులతోటి మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ఈ దుర్మార్గుడు తన దురాలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమే కాకుండా ఒక ధనిక రాష్ట్రంగా అధిక నిధులతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగినా లోటు బడ్జెట్లో ఉంటే తెలంగాణ ఇచ్చింది. బిడ్డకి తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీరు వాళ్ళ అధికారంలో కూర్చుంటున్నారు, కూర్చున్నారు, ఏలుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే చిప్పలెత్తుకొని బతికే నీ బతుకు, నీ కొడుకు బతుకు ఎట్లా అమెరికాలో చిప్పలు అడుగుతూ ఉంటే ఇవాళ అదే బతుకు నీకు వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాం కాబట్టి వాళ్ళు ఏలుతున్నారు, కూర్చున్నారు. ఇతని ఆలోచన అంతా కూడా బీజేపీనే మాట్లాడటం, బీజేపీ వాళ్ళు ఇతన్ని ప్రశ్నించడం అంటే తెలంగాణ ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇతని అరాచకాలు, అత్యాచారాలు
దురాగతాలు, దోపిడీ, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్కడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా 100 కోట్లకి ఎదిగినది. దేశానికే సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డ, నిజాం లాభులు కొట్టిన తెలంగాణ ఈ గడ్డ, ఈ ప్రాంత ప్రజలు ఈ మోసాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారనక ఇతనికి ఇచ్చిన టీకేలు ఓడిచ్చినడో ఆ సర్వేలను ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి అధికారానికి వస్తుందనే దాన్ని అడ్డుకోవడానికి కొరకే బీజేపీ తన కలిసి ఆడుతున్న నాటకం. ముక్కోనపు పోటీ సృష్టిస్తే తన అధికారానికి వస్తానని చెప్పి పగటి కలదంటా ఉంటారు. మీ పక్కలు ఎముకలు ఎదురగొడతారు. నేను పాత్ర పెడితే సమయం ఆసనం గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రజల పక్కన గుర్తించి కాంగ్రెస్తో చేయి కలపండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక ర్యాలీ నిర్వహిస్తూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ రేపటి తెలంగాణ రాష్ట్ర మన బిడ్డల భవిష్యత్తు నిర్మించడానికి కొరకు ముందుకు వస్తుందని చెప్పి ఇతన్ని మరొకసారి ఇతని కుట్ర కుతంత్రాలు నక్కజెత్తుల వేషాలను ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజ స్వరూపాన్ని గుర్తించాలని చెప్పి కోరుతాం. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడకపోవడం అని అంటే ఇతను రాజకీయ లబ్ధి చెందడానికి కొరకే. ఇతనికి వచ్చిన సర్వే ప్రకారంగా 30 సీట్ల కన్నా ఎక్కువ రావట్లేదు అనేది అతనికి ఉన్న పీకే ఇంకోరు ఇచ్చారో ఏ సంస్థ ఇచ్చిందో ఇచ్చిన దాంతో తనకు అర్థమైంది. ఇతను గెలవాలి అంటే ముక్కోనపు పోటీ సృష్టిస్తే బీజేపీ అతి కింది స్థాయిలో ఉంది. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్లో మాకు సర్వేలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ పైన బీజేపీ కనెక్ట్ ఉంది. కాబట్టి బీజేపీని కూడా పెంచితే ముక్కోన పోటీ వస్తుంది. దాంట్లో లబ్ధి పొందాలని గుంట నక్కలాగా ఎదురు చూస్తా ఉన్నాం కల్వకుంట్ల చంద్రశేఖర్. కాపల కుక్క కాదు, కాటేసే నక్క. తెలంగాణలో నేను కాపల కుక్కలాగా ఉంటానని చెప్పి మాట్లాడినాడు. ప్రజలు అది నమ్మినారు. ఇప్పుడు తెలిసి వస్తుంది ఇది కుక్క కాదు నక్క. నాశనం చేస్తున్నాడు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.